అమ్మ ఈ రోజున అమరావతిలో చూస్తున్నారు అంటే పొట్టి శ్రీరాములు గారి ఆయన ప్రాణ త్యాగానికి విలువగా అంటే ఆ 58 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ గారండి లేదా ఈరోజు 125వ జయంతి సందర్భంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం పట్ల మీ స్పందన ఏంటి? ఈరోజు పొట్టి శ్రీరాములు గారికి ఇంత మంచి అవకాశాన్ని కల్పించి ఆయన విగ్రహాన్ని స్థాపించడం అనేది మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి సుకృతం. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి మనుషుల్ని కూడా గుర్తించి ఇలాంటి విగ్రహాలు కట్టడం అనేది చాలా మంచి పని. అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుంది. ఎందుకంటే తాను 58 రోజులు ఉపవాస దీక్ష చేశారు మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసము. అట్లాంటి మంచి వ్యక్తిని మనం గుర్తించి 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 58 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడం మన కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, దీనికి ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఘనంగా జరుపుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అమరావతిలో అమ్మ ఏమీ చేయట్లేదు, ఏమి జరగట్లేదు, అమరావతి ముంపు ప్రాంతం అది అని గత 5 ఏళ్లలో అనేక రకాలుగా ఈ అమరావతిని ఒక జంగిల్లా క్రియేట్ చేసిన వాళ్ళకి ఈ రోజు మీరు చూస్తున్నారు కదా, ఏం చెప్తారమ్మా? అమరావతిని అసలు జంగిల్ అంది ఎవరు సార్? ఇప్పుడు చుట్టుపక్కలంతా చూడండి, మొత్తం పనులు ప్రారంభించారు. మొత్తం చాలా బాగా డెవలప్మెంట్ అనేది బాగా జరుపుతున్నారు. ఇంతకు ముందు 2014లో చంద్రబాబు నాయుడు గారు రాజధానిని తీసుకుని అమరావతి రాజధానిని బాగు చేసి అక్కడ శాశ్వత సచివాలయాన్ని కట్టి అక్కడి నుంచే పరిపాలన పాలించి మొత్తం చేశారు 2019 వరకు. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి కూడా 2019లో అక్కడే పరిపాలన చేశాడు. కానీ ఇక్కడ అమరావతిలో రాజధాని వద్దు అని చెప్పేసి 3 ముక్కలాట ఆడి 3 రాజధానులు చేశాడు. దానివల్ల ఏమన్నా లాభం ఉందా ప్రజలకి? దానివల్ల మనం ఇంకో 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాము. మళ్ళా మా నారా చంద్రబాబు నాయుడు గారిని మేము అధికారంలోకి తీసుకొచ్చుకున్నాం ప్రజలంతా కలిసి. ఇప్పుడు మళ్ళా మంచిగా ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు చూడండి, ఎక్కడ చూసినా వర్క్స్ ప్రారంభమైనాయి. రోడ్లు కానీ, బ్రిడ్జెస్ కానీ, శాశ్వత భవనాలు కానివ్వండి, ఏదైనా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అనేది చేసి చూపిస్తున్నారు. నేను వస్తాను, పాదయాత్ర చేస్తాను, మేము అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటి సంగతి తెలుస్తాం. మరి పాదయాత్రలోకి వచ్చి ముద్దులు పెట్టి గుద్దులు పెట్టాడండి. పాదయాత్రలోకి వచ్చి ముద్దులు పెట్టాడు. తర్వాత ఏం చేశాడు? మొత్తం రాజధాని ప్రజలు కానివ్వండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానివ్వండి చూశారు. ఎందుకంటే మనకి అడ్రస్ అనేది మనకి ప్రజలకి ఎవరికైనా పిల్లలకి అమ్మ అనేది ఒక అడ్రస్, కన్న ఊరు అనేది ఒక అడ్రస్. కానీ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అడ్రస్ అనేది లేకుండా చేసిన వ్యక్తిని మళ్ళా అసలు అధికారంలోకి తీసుకురాము. అది ఆయన అంటున్నటువంటి కళ. ఎందుకు వస్తాడు ఆయన? ఎందుకు వస్తాడు? ఇక్కడ చూడండి, పిల్లలకి రాజధాని అమరావతి రాజధాని ఉండటం మూలాన ఇక్కడ అందరికి కూడా ఇండస్ట్రియలిస్ట్ మొత్తం వచ్చి ఉద్యోగాలు వచ్చి అంతా మొత్తం బాగుంది. ఇప్పుడు రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంది. ఎటు చూసినట్టు డెవలప్మెంట్ మొత్తం కనబడుతుంది, మన కంటికి కనబడుతుంది. ఇప్పుడు ఎవరు చెప్పే పని లేదు, పిచ్చోళ్ళు ఎవరు లేరు. ఆయన పాదయాత్ర చేసినా, ఇంకొక యాత్ర చేసినా ఆయనకు ఓటు వేయడానికి ఎవ్వరు. 2 ఏళ్ళు గమనిస్తున్నారు కదమ్మా, ఎలా ఉంది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఎలా ఉంది? 2 ఏళ్ల నుంచి రాష్ట్రం చాలా బాగుందండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలో భాగంగా ప్రతి ఒక్కటి కూడా 80% వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు హామీలన్నీ నెరవేర్చారు. మొన్న చూసుకున్నట్టయితే అన్నదాత సుఖీభావ వేశారు. మొత్తం నేను 20,000 వేస్తానని చెప్పేసి సంవత్సరంలోనే 20,000 కూడా వేశారు. అలానే తల్లికి వందనం అని చెప్పేసి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నేను అమౌంట్ వేస్తానని చెప్పేసి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇచ్చారు. దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ నేను ఫ్రీగా ఇస్తాను అని చెప్పేసి సిలిండర్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇంకా మొత్తం కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మంచి పనులన్నీ చేస్తున్నారు. పొట్టి శ్రీరాములు గారికి అంటే రాష్ట్రం సాధన కోసం ఆయన చేసిన త్యాగాలు గారండి, వాటిని స్మరించుకుంటూ ఇంత విగ్రహం ఏర్పాటు చేయడం అంటే 58 రోజులు ఆయన ఏదైతే దీక్ష చేశారో ఆ దీక్షని గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది? ఏంటి మీరు? చాలా ఆనందంగా ఉందండి. ఆయన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి మన తెలుగు ప్రజల కోసం అసూలు బాసిన మహామనిషికి ఈరోజు గుర్తింపుగా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా సంతోషంగా ఉంది. వారికి మన తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, డూండి రాకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. నేను డిస్టిక్ V204A వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్గా చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. జయంతి కూడా పురస్కరించుకొని ఈ రోజున ఇంత భారీగా ఏర్పాటు చేయడం కానండి, అంటే అమరావతిలో ఏమీ జరగట్లేదు, అమరావతి అసలు ఏం చేయట్లేదు అని చెప్పే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఈరోజు ఎవరైనా సరే అమరావతి వచ్చి చూస్తే కానీ వాళ్ళకి అర్థమవుద్ది. చాలా డెవలప్మెంటు. రోజుకి 25,000 మంది వర్కర్స్ ఇక్కడ పనిచేస్తున్నారు. చాలా విశాలమైన రోడ్లు, అసలు ప్రపంచంలోనే ఒక వినూతమైన నగరంగా ఏర్పడబోతుంది. ఇది అందరూ చూస్తే కానీ అర్థమవుతుంది.
బాగా చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చి చూసాము, చాలా సంతోషంగా ఉంది. గత 5 ఏళ్లలో ఇదే అమరావతిని ఒక జంగల్ లాగా తయారు చేసినటువంటి గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ నాయకులు ఉన్నారో ఇంకా దీని మీద ఇంకా విషం కక్కుతూనే ఉన్నారు. ఇప్పటికే అంబటి రాంబాబు లాంటి వ్యక్తి అయితే మనకు అవసరమా, అంతర్జాతీయ స్థాయి నగరం మనకు అవసరమా అని ప్రశ్నించే వాళ్ళకి మీరేం చెప్తారు? ఇది 2-3 సంవత్సరాల తర్వాత మొత్తం మనకు అర్థమవుతుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతి ఏర్పడబోతుంది. ఇది వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తే కానీ అర్థమవుతుందండి. ఇక్కడ ఇంటికాడ కూర్చొని మాట్లాడేటప్పుడు అట్లానే ఉంటుంది. ప్రతి వాళ్ళు ఈ అమరావతి అనేది మన చంద్రబాబు నాయుడు గారు వినూతమైన రీతిలో దీన్ని తయారు చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మన ఆంధ్రులు ఈనాటి చెన్నై, ఆనాటి మద్రాసీయుల దగ్గర మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన సందర్భంగా ఆ రోజు మహనీయులు పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి 58 రోజుల త్యాగం ఫలంగా ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా, ఇంత ఆనందంగా ఇట్లా బతకగలుగుతున్నామంటే దానికి పూర్తి కర్త క్రియ మొత్తం పొట్టి శ్రీరాములు గారే. అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాజధానిలో మన ఆర్య వయసులు కోసమని చెప్పేసి ఈ రాజధానిలో దాదాపుగా 6.5 ఎకరాల భూమిని మన కూటమి ప్రభుత్వం, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం జరుగుతుంది. ఇదే 6 ఎకరాల భూమిలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం, దానితో పాటు శృతివనం మొత్తం చేయటం జరుగుతుంది. దీన్ని చాలా సంతోషంగా భావిస్తున్నాం మేము. కేవలం 6 నెలల వ్యవధిలోనే ఈ రోజున ఇంత కాంస్య విగ్రహాన్ని, 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక కమిట్మెంట్ ఇచ్చారు అంటే దానికి తగ్గట్టుగా అమరావతిలో ఇంత శరవేగంగా పనులు జరుగుతున్నా కూడా ఇంకా దాని మీద ఏదో ఒక విధంగా దుమ్మెత్తి పోసే వాళ్ళని ఈ సామెత ఒకటి ఉందండి వెనకటికి, ఏమీ చేయలేనోడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడంట, ఏమన్నా చేయగలిగేవాడేమో నలుగురిలో కూర్చొని ఏడుస్తాడంట. అదేవిధంగా వాళ్ళు దుమ్మెత్తి పోసేవాళ్ళు ఎప్పుడు పోస్తానే ఉంటాడు, పని చేసేవాడు ఎప్పుడు చేస్తానే ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక కమిట్మెంట్, ఒక పని 3 నెలల్లో చేయాలి అంటే 3 నెలలు అవసరమైతే ఇంటి దగ్గర పనులు మొత్తం మానుకొని దగ్గరుండి కూర్చొని ప్రతి పనిని పర్యవేక్షించి ఖచ్చితంగా చేయగలిగే దమ్మున్న నాయకుడు. ఈ ప్రతిపక్షాల విషయం అంటారే, దాని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనకు కనీసం అర్హత కూడా లేదు ఇవాళ. రాజధాని విషయంలో వాళ్ళ కళ్ళు అయితే లేవండి. రాజధాని విషయంలో, రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి కానీ చూసుకుంటే కనుక ఇప్పుడు మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 2029కి ఆంధ్ర రాష్ట్రం జనాలే సమాధానం చెబుతారు ఖచ్చితంగా. సో ఇన్ని అంటే రాజధానికి సంబంధించి గత 5 ఏళ్లలో కేవలం ఒక జంగల్ లాగా చేసేసి అదేదో ముంపు ప్రాంతం అన్నారు, శ్మశానం అన్నారు, అనేక రకాలుగా అమరావతి రాజధానిని ఇక్కడ నుంచి తరలించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ప్రజలు గమనిస్తున్నారంటారా? ఖచ్చితంగా గమనిస్తున్నారు సార్. ఇప్పుడు ఈ రాజధాని పరిధిలో ఉన్నటువంటి 33 గ్రామాల్లోకి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ ఏదో చేస్తున్నారు డెవలప్మెంట్, అయితే ఈ డెవలప్మెంట్ పూర్తిగా ఒక రూపురేఖ రావాలంటే ఇంకొక పీరియడ్ కనుక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వంని మనం కనుక తీసుకురాగలిగితే ఖచ్చితంగా మన భవిష్యత్తు తరాలు హైదరాబాద్ని కనీసం 30-40 సంవత్సరాలు పట్టింది సార్. ఇంకో టర్మ్ కనుక రాగలిగితే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, లోకేష్ గారి సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్ మళ్ళీ మనం తెచ్చుకోగలిగితే ఈ అభివృద్ధిని దాదాపుగా 10-15 సంవత్సరాల లోపులోనే చూడగలుగుతాం సార్. దాదాపుగా అంటే కేవలం 6 నెలల వ్యవధిలోనే ఏదైతే మాట హామీ ఇచ్చారో దాని ప్రకారంగా ఈ రోజున పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం, 58 అడుగుల కాంస్య విగ్రహం నిలువెత్తు కనపడుతుంది మనకి. అంటే ఏదైనా చేస్తే, కమిట్మెంట్ అంటూ ఇస్తే కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందంటారు? దానికి తగ్గ ఉదాహరణలుగా చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనం అది. తెలుగుదేశం పార్టీ ఏదైతే కమిట్ అయిందో ఆ కమిట్మెంట్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తుంది. ఎవరికైనా సరే ఖచ్చితంగా ఒక సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి హామీని దాన్ని నిలబెట్టుకోవాలనే ఒక కాన్సెప్ట్ తోటే ఎంత కష్టమైనా నష్టాన్నైనా భరించి కమిట్మెంట్ కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా ఉంది, ఏదైతే చెప్పామో ఆ చెప్పిన పనులన్నీ చేయటం అనేది సహజం. అది ఆ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం కూడా. కాబట్టి ఈ యొక్క కాంస్య విగ్రహాన్ని ఈరోజు 125వ జయంతి ముగింపు సందర్భంగా కూడా ఏర్పాటు చేయాలనుకున్నారు. ఖచ్చితంగా కూడా ఆవిష్కరిస్తున్నారంటే ఇది గ్రేటెస్ట్ సీఎం ఇన్ చంద్రోబాబు నాయుడు గారు. అంటే అమరావతిలో ఏమీ చేయట్లేదు, ఏమీ జరగట్లేదు అని చెప్పే వాళ్ళకి ఈ రోజున మీరు అమరావతి చూస్తున్నారు, శరవేగంగా ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మేమే ఆశ్చర్యపోతాం. ఈ రోడ్లు, ఈ విస్తరణ చూసి చూస్తుంటే కొన్ని కిలోమీటర్లు మా కారు ప్రయాణం చేస్తుంటే, ఇన్నోవాలు వస్తుంటే ఎంత డెవలప్మెంట్ ఉంది, ఎంత ఉంది. మాటలు చెప్పేవాడు పని చేయనటువంటి వాడు ఈ మాటలు చెప్తుంటాడు. వాడు పని చేయలేనటువంటి సోమరులు ఈ అబద్ధాలు బురద లేదని చేసేది.
కష్టపడి పనిచేసేవాడికి తెలుస్తుందండి అర్థం. ఒకసారి అమరావతి ఒకసారి చుట్టూ తిరిగితే ఎంత గొప్పగా ఉంది, ఎంత డెవలప్మెంట్ ఉంది, ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మందికి ఇది ఒక మార్గదర్శకత్వం. కాబట్టి ఈజ్ ది గ్రేటెస్ట్ సీఎం ఇన్ చంద్రబాబు నాయుడు గారు. అమరావతి మన భారతదేశంలో ఒక గొప్ప సిటీ అవుతుంది ఇన్ ఫ్యూచర్. అలాంటి సిటీలు తయారు చేసినటువంటి వాడు చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్ మహానగరాన్ని చేశాడు, ఈరోజు విశాఖపట్నం చేస్తున్నారు. మరి త్వరలో కూడా అమరావతి అన్నిటికీ కూడా ఒక గొప్ప క్యాపిటల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఒక క్యాపిటల్ అవుతుందంటే గ్రేట్. గత ఐదేళ్లలో ఏది చేయకపోగా అమరావతిని పూర్తిగా ఒక జంగల్లా క్రియేట్ చేసిన గత ప్రభుత్వ నాయకులు మళ్ళీ ఈ రోజున ఎద్దేవా చేయడం, మా విశ్వనగరంగా అవసరమా, మనకు అంత అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు అవసరమా అమరావతి కానీ, అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు కానీ అట్లా మాట్లాడడాన్ని. విశ్వనగరం అంటే చిన్న పని, అది గ్రేట్. ఆంధ్రాకి ఒక క్రేజ్ తెచ్చేది, ప్రపంచ దేశాలను కూడా ఆకర్షించగలిగే శక్తి కలిగినటువంటి మహా విశ్వనగరం. అంటే చిన్న మాటలు కాదు. చేయనటువంటి వాడు బురదల్లే వాడికి ఏం చేస్తుంది, వాడికి ఏం తెలుసు, వాల్యూ ఏం తెలుసు, చేసిన కష్టం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ గొప్పతనం. అది మహోన్నతమైనటువంటి హైదరాబాద్ మహానగరాన్ని తీర్చిది ఈరోజు ప్రపంచ దేశాలు అక్కడికి వెళ్తున్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. అలాంటిది మనం ఈరోజు విభజన చేసిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లోకి రావాలంటే విశ్వనగరం అవసరం. విశ్వనగరం అవుతున్నాయి కదా, ఉపాధి అవకాశాలు వస్తాయి, రెవెన్యూ పెరుగుతుంది, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, యువత భవిష్యత్తు వస్తుందంటే ఇవన్నిటికీ ఎట్లా వస్తాయి? ఆ విశ్వనగరం అవసరం. కాబట్టి బురద చల్లేవాడు వినాశనాన్ని కోరుకునేవాళ్ళు. వాళ్ళు సంపన్నం చేయాలని, దేశ అభివృద్ధిని కాంక్షించే వ్యక్తులు కాదు వాళ్ళు రాజకీయ నాయకులు. అంటే మనం చేసుకున్న దౌర్భాగ్యం వీళ్ళు రాజకీయ నాయకులేనంటే. చివరిగా సార్, గత 2 సంవత్సరాలుగా చూస్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వస్తున్న సమూల మార్పుల గురించి ఏం చెప్తారు? మార్పు ఉందంటారా లేదా? డెఫినెట్గా అండి, 100% మార్పు. భవిష్యత్తు ఒకటే ఎగ్జాంపుల్ అండి. గత ప్రభుత్వం కొన్ని లక్షల మంది యువత భవిష్యత్తు నాశనం చేసి వాలంటరీ వ్యవస్థను పెట్టి 5,000 రూపాయల జీతంతో భవిష్యత్తు నాశనం చేసింది. ఈరోజు లక్షల కోట్ల ఒప్పందాలు పెట్టుకొని యువత భవిష్యత్తుని తీర్చిదిద్ది మహోన్నతమైనటువంటి వ్యవస్థను తయారు చేసినట్టు చంద్రబాబు నాయుడు. అక్కడే మీరు అర్థం చేసుకోండి. 5,000 రూపాయల జీతంతో కొన్ని లక్షల మంది యువత భవిష్యత్తు నాశనం చేసిన వాళ్ళ యువత భవిష్యత్తు కోసం లక్షల కోట్ల రూపాయల కమిట్మెంట్ తీసుకుని దేశాల్లో పర్యటన చేసుకొని వాళ్ళందరినీ కూడా ఆకర్షించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినారంటే యువత భవిష్యత్తు ఎలా ఉంటుంది? బంగారు భవిష్యత్తు. ఈ దేశానికి కావాల్సిన రెవెన్యూ, యువత భవిష్యత్తు అన్నీ కూడా ప్రసిద్ధి చెందాలి అంటే స్వర్ణ అవసరం. కాబట్టి ఖచ్చితంగా అమరావతి అభివృద్ధి చెందాలి, రాష్ట్ర ప్రగతి సాధించాలి. భారతదేశంలో 1వ నెంబర్ స్థానాన్ని బాగుంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇంక 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం ఉంటేనే ఈ అభివృద్ధి కొనసాగుతుంది. ఈరోజు ఈ అమరావతిలో అంత పెద్ద కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది, ఏంటి? చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు మరి పొట్టి శ్రీరాములు గారి 58 రోజులు వారు నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన త్యాగం చేసిన దానికి నిదర్శనంగా ఈరోజు కూటమి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మరి అమరావతిలో 6.8 ఎకరాలు భూమిని వారు ఇచ్చి మా డూండి రాకేష్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ విగ్రహాన్ని త్వరితగతిన మాట అన్న ప్రకారం పూర్తి చేసినందుకు మాకు కానీ, ఆర్య వయసులకు కానీ, ఆంధ్ర రాష్ట్రానికి ఆయన త్యాగం చేసిన దానికి ఆంధ్రులకు అందరికీ కూడా చాలా గర్వకారణం అని తెలియజేసుకుంటాం. ఈ రోజున అమరావతి మీరు వచ్చారు, చూస్తున్నారు, జరుగుతున్న అభివృద్ధికి సంబంధించి ఏం చెప్తారు సార్? అంటే ఏం జరగట్లేదు, అమరావతి కేవలం మాటలు మాత్రమే, అమరావతి అసలు వేస్ట్, లేకపోతే ఎన్నో రకాలుగా దీన్ని ఒక జంగిల్లా క్రియేట్ చేసిన గత 5 ఏళ్ల పాలకులు ఇప్పటికీ దాని మీద ఏదో ఒక బురద చల్లడాన్ని ఎలా చూడాలంటారు? అయితే అండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవశాలి. ఎలా అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాదులో డెవలప్ చేసినప్పుడు కొన్ని సమస్యలు వచ్చినాయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా కావాలి, దానికి కావాల్సిన రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, వ్యవస్థ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, వేస్ట్ వాటర్ వెళ్ళటానికి కానీ, లేకపోతే రెయినీ వాటర్ వెళ్ళటానికి కానీ, లేకపోతే రేపు పొద్దున్న ముంపు ప్రాంతం నుంచి వాటర్ ఏదైనా ముంపుకు గురైతే ఆ వాటర్ వెళ్ళటానికి కానీ చాలా అనుభవంతో దీన్ని సీడ్ యాక్సెస్ రోడ్లు కానీ ఇవన్నీ చాలా స్పీడ్గా డెవలప్ చేస్తున్నారండి. మేము వచ్చే దారిలో చూసామండి, హైకోర్టు జడ్జిలకి భవనాలు కానీ, ఏపీ ఎన్జిఓస్ భవనాలు కానీ, మంత్రుల భవనాలు కానీ, ఎమ్మెల్సీల భవనాలు కానీ, హైకోర్టు పనులు కానీ, మన రాజధాని అమరావతి శాసనసభ కానీ, సిఆర్డీఏ భవనం కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా స్టాండర్డ్గా కడుతున్నారండి. అవన్నీ చాలా డెవలప్మెంట్ అవుతుందండి. అది కూడా రాబోయే
50 సంవత్సరాలకు కూడా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ముందుగానే ఊహించి ఈరోజు ఈ విధంగా చేస్తున్నారండి. రేపు అభివృద్ధికి ఇక్కడ హైదరాబాదులో మరి కూకటపల్లి కానీ లేకపోతే ఎక్కడైనా ఎకరం 100 కోట్లు అని చెప్పి చెప్తున్నారు. రాబోయే కాలంలో ఇక్కడ ఎకరం 100 కోట్లు అవటం ఖాయమండి. సో చివరిగా అంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కూడా ఏదైతే ఇచ్చిన హామీ ప్రకారం ఒక పక్క సంక్షేమం కానీ మరోవైపు అభివృద్ధిని రెండు కళ్ళుగా చేసుకుని ఈ కూటమి నాయకులు పరిపాలిస్తున్న తీరు పట్ల మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది సార్. గవర్నమెంట్ చాలా ఇచ్చేస్తుందండి. ఫ్రీ బస్సు కానీ లేకపోతే దీపం పథకం ద్వారా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కానీ, పెన్షన్దారులకి 4000 పెన్షన్ కానీ, లేకపోతే అంగవైకులకి పెన్షన్ కానీ 7000 రూపాయలు కానీ, మళ్ళీ కిడ్నీ బాధితులకి 15,000 రూపాయలు కానండి. ఈ కాకుండా గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్స్ అనేది ఎప్పుడూ కూడా ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వలేదండి. గత 2 సంవత్సరాల పరిపాలనలో చూసుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ అంటే పేదవాడు వైద్యం చేసుకుంటే ఆరోగ్యశ్రీలో లేని వాటికి బయట వాళ్ళ మీద ఆర్థిక భారం పడుకోకుండా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చాలామందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఎల్ఓసీలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఆరోగ్యం మీద సంక్షేమం విషయంలో వస్తే కనుక శ్రీశక్తి దీపం పథకంతో పాటు పెన్షన్లతో పాటు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పనివి. అలా కాకుండా మొన్న 16,000 మందికి టీచర్స్ ఉద్యోగాలు ఇచ్చారండి. గత 5 సంవత్సరాల్లో ఒక హోంగార్డ్ ఉద్యోగం కూడా ఇవ్వలేదండి. మొన్న పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు మీరందరూ చూస్తూనే ఉన్నారు. రాబోయే కాలానికి అమరావతిలో ఉద్యోగాలు మనకే కాకుండా పక్క రాష్ట్రానికి కూడా మనం ఉద్యోగం ఇచ్చే అంత అభివృద్ధి ఇక్కడ జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. సార్, ఈ రోజున ఈ అమరావతిలో సుమారుగా అంటే ఆయన చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ 58 రోజులు ఆత్మార్పణ చేసి మరి మనకి ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఏదైతే కల్పించారో శ్రీ పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ ఆయన 125వ జయంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది? ఏంటంటే చాలా సంతోషంగా ఉందండి. ముందుగా ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే యాక్చువల్గా పొట్టి శ్రీరాములు గారు ఈ ఏర్పాటు చేయాల్సినటువంటి విగ్రహం ఇప్పటికే లేట్ అయిందని చెప్పనే మా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పటికైనా కానీ గుర్తించి మరి ఆయన చేసినటువంటి ఆ మహోన్నతమైనటువంటి త్యాగానికి గుర్తుగా మరి ఈ రోజు ఇక్కడ 58 అడుగుల విగ్రహం ఆవిష్కరణ చేయడం అనేది నిజంగా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆ యొక్క మహానుభావుల యొక్క త్యాగాలు మర్చిపోకుండా రాబోయే తరాల వారికి కూడా వారి యొక్క త్యాగ ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని చెప్పని ప్రపంచాన్ని తెలిసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు ట్రస్ట్ వారికి అదేవిధంగా ఎన్డీఏ కూటమి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు ఇక్కడ దాకా వచ్చేటప్పుడు గమనిస్తూ వచ్చి ఉండాలి. ఎందుకంటే గత 5 ఏళ్లుగా అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసి ఒక జంగల్లా క్రియేట్ చేసిన ఆ నాయకులు ఇప్పటికీ ఇంకా దాని మీద విషయం కక్కుతూనే ఉన్నారు. మనకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు అవసరమా అని మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు సార్? మీరు జరుగుతుందా అసలు అభివృద్ధి ఏమన్నా జరుగుతుందా? సార్ మీ క్వశ్చన్ లోనే ఉంది, ఇది హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు క్వశ్చన్ చేసేవాళ్ళు. ఇది పూర్తిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే ఇప్పుడు ఇల్లు లేకుండా కుటుంబం అనేది ఉండదు, అదేవిధంగా రాజధాని లేకుండా రాష్ట్రం అనేది ఉండదు. రాజధాని లేకుండా రాష్ట్రం ఉండాలని చెప్పి మాట్లాడుతున్నారంటే మరి వాళ్ళు గొప్ప నాయకులు పెద్ద నాయకులు అని మనం అనుకోవడం కన్నా చిన్న నాయకులుగానే భావించాలి. మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా ఒక ఇల్లు అనేది కావాలి కదా, అలాగే మన రాష్ట్రానికి రాజధాని అనేది కావాలి. అన్ని మౌలిక వసతులకి అనుకూలంగా ఉన్నటువంటి ఇటువంటి అమరావతి ప్రాంతంలో చేయడం అనేది నిజంగా మేమందరం కూడా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నటువంటి విషయం. ఇది చాలా డెవలప్ అవ్వాలి. ఈ ప్రాంతం ఒకటే అంటే ఇది అటు రాయలసీమ ప్రాంతానికి ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి మిడిల్గా ఉండే ప్రాంతం కాబట్టి ఇక్కడ 100% ఏర్పాటు చేయడం అనేది నిజంగా అభినందించాల్సింది. ఇది మళ్ళీ ప్రజలు కూడా గమనించి రాబోయే సంవత్సరంలో కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేసి ప్రభుత్వాన్ని నిలబెడితే 10 సంవత్సరాలు అయితే మాత్రం దీని రూపురేఖలు మారిపోయి ప్రపంచానికి తలమానికంగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి 100%. చిన్న హామీలన్నీ నిలబెట్టుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజున 125వ జయంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కాంస్య విగ్రహ ఏర్పాట్ల గురించి ఏం చెప్తారు? ముందుగా ఈ రోజున పొట్టి శ్రీరాములు గారి 125 సంవత్సరాల జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ రోజున ఈ కార్యక్రమం జరిగే విధంగా ఈ కూటమి ప్రభుత్వ నాయకులు అయితేనేవ్వండి మన డూండి రాంకేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ నిలువెత్తు విగ్రహాన్ని ఆంధ్రుల గుండె చెప్పడం చెప్పాలి, తెలుగువారి గుండె చెప్పుడుగా మనం చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లో. మరి అలాంటి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు 6.8 ఏకర్స్ కేటాయించారని తెలిసింది. చాలా గొప్ప విషయం అండి. మరి పొట్టి శ్రీరాములు గారి ద్వారా ఇప్పటికే మన పెద్దలందరూ చెప్పినట్టుగా చాలా లేట్ అయింది. కాకపోతే ఇప్పటికైనా ఈ కార్యక్రమం చేయడానికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి సర్వ ప్రయత్నాలు మేము చేసిన ప్రతి నాయకుడికి కూడా అండదండగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని నిలువెత్తు రూపం ఈరోజు సాక్ష్యం. మరి ఈ రోజు పెద్ద మంది నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు నుండి పవన్ కళ్యాణ్ అందరూ వచ్చి ఈ రోజు ఇక్కడ ఓపెనింగ్ రావడం జరుగుతుంది. చాలా ఆంధ్రులకి గర్వపడాల్సిన రోజు.
అలాగే తెలుగువాడు ప్రతి ఎక్కడున్నా దేశ విదేశాల్లో ఎక్కడున్నా కూడా గర్వించదగ్గ రోజు కింద భావించాలి మనం. మరి ఆ కూట ప్రభుత్వానికి మనం ఎల్లవేళ రుణపడి ఉంటామని చెప్పేసి ఒక ఆర్యవైశ్యుడిగా, ఒక ఆంధ్రుడిగా, ఒక తెలుగువాడిగా గర్వపడుతూ నేను ఈ రోజు తెలియజేసుకున్నాను. వస్తూ అమరావతి చూసి ఉండాలి మీరు. ఏమన్నా అభివృద్ధి అంటే వైసీపీ నాయకులు చెప్తున్న దానికి కనీసం కళ్ళతో చూసిన వ్యక్తిగా అమరావతిలో నిజంగా డెవలప్మెంట్ జరుగుతుందంటారా? చాలా బాగా జరుగుతుంది సార్. ఎందుకంటే నేను రెగ్యులర్ హైకోర్టుకు వస్తుంటాను. నేను అడ్వకేట్, నేను పిఠాపురం అండి, నేను అడ్వకేట్. రెగ్యులర్ హైకోర్టుకు వస్తుంటాను. గత కూటమి ప్రభుత్వం రాకముందు కూడా నేను హైకోర్టుకు వచ్చేవాడిని. రావడానికి ఒక దారి కానీ ఏర్పాటు కానీ ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు చక్కగా ట్రైన్ దిగి వచ్చేయడానికి విదిన్ 30-40 మినిట్స్లో వచ్చి పని చూసుకుని మేము వెళ్ళడానికి చాలా చక్కగా జరుగుతున్నాయి. చాలా ఈ ప్రభుత్వం ఏర్పడడానికి కూడా చక్కగా రహదారులు నిర్మాణం కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పాలి. అందులో డౌట్ ఏం లేదు. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు కాదు, ఇంకో 10 సంవత్సరాలు అయితే మన రాష్ట్రాన్ని గర్వించదగ్గ రాజధాని ఇక్కడ ఏర్పడడం అనేది ఖాయం. మరి ఏదేదో మాట్లాడుతున్నారంటే వాళ్ళందరూ కూడా చూడలేనితనం అవ్వచ్చు, కుళ్ళిపోతనం అవ్వచ్చు, వాళ్ళ ప్రభుత్వం అధికారులు లేకపోవడం అవ్వచ్చు, ఈ ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతి పురోగతి అవ్వచ్చు. అంతేగానంటే అందులో చెప్పుకోవడం చాలా చక్కగా జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. మేము చూసుకుంటూ వచ్చాం. నేను నిరంతరం వస్తుంటాను కాబట్టి నేను కూడా గమనిస్తున్నాను. ఈ రోజుకి అప్డేటెడ్గా చాలా చక్కగా పనులు జరుగుతున్నాయి. నో డౌట్ అట్ ఆల్. సార్, ఈ రోజున ఈ పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ ఆయన 125వ జయంతి సందర్భంగా ఇక్కడ సుమారు ఆయన చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని నిర్మించడం ఎలా అనిపిస్తుంది? ఈ కూటమి ప్రభుత్వం చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మనకు రాజధాని రావటమే మనం అదృష్టం అయితే దీన్ని నిర్మించుకోవటం ఇంకొక అదృష్టం. అది కాకుండా మనకు భాషా ప్రయుక్త రాష్ట్రాలు అవతరించడానికి కారణం పొట్టి శ్రీరాములు గారు. అందువల్ల ఇప్పుడు మనం అనుకున్నటువంటి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ రెండు కలిసి ఉన్నప్పుడు కూడా మనకు మద్రాసు నుంచి వేరుపడ్డప్పుడు మనకి రావటానికి ముఖ్య కారణం పొట్టి శ్రీరాములు గారు. అది కులమతాలకు అతీతంగా మనకు ఆయన చేసినటువంటి కృషి వల్ల మనం ఈ భాషా ప్రయుక్త రాష్ట్రం వచ్చేసింది. అందుకని చెప్పేసి అట్లాంటి మహనీయుడిని ఆయన లక్షణంగా మన క్యాపిటల్ అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్లో ఈ 6 ఎకరాల స్థలంలో ఒక విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం అంటే స్టాచ్యూ ఆఫ్ పూర్తి సాక్రిఫైస్ ఇది నిర్మించుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి అవకాశం కల్పించినందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం దీనికి అవకాశాన్ని కల్పించి దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ విగ్రహ ఆవిష్కరణకు ఈరోజు మంచి ముహూర్తం నిర్ణయించి అది కూడా కరెక్ట్గా 6 నెలల లోపు విగ్రహం కానివ్వండి, కన్స్ట్రక్షన్ కానివ్వండి, దీన్ని ఇవాళ ఆవిష్కరించుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇంత త్వరలో చేసుకోవడానికి కారణం కూడా ఏందయ్యా అంటే పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా దీన్ని ఆవిష్కరించడం జరిగింది. పెద్దలు మీరు వస్తూ చూసి ఉండాలి. అమరావతికి సంబంధించి జరుగుతున్న డెవలప్మెంట్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడం కానివ్వండి, అంటే అంటే పార్టీలు పక్కన పెడితే ఏ ప్రభుత్వం అయినా కూడా ఒక క్యాపిటల్ని నిర్మించడంలో ఖచ్చితంగా ఒక బాధ్యత ఉండాలి. గత 5 ఏళ్లుగా ఈ అమరావతిని కేవలం జంగిల్గా క్రియేట్ చేసి ఏదైతే ఇబ్బందులు పడ్డామో అప్పటి నుంచి ఇప్పటికి కొంత మార్పు అనేది కనిపిస్తుంది. చాలా ఆ మార్పు కూడా ఎలాంటి మార్పు అంటే బిగిన్ చేసిన తర్వాత డెవలప్మెంట్ అవ్వటం అనేది అది సాధారణంగా జరిగేటటువంటి ప్రక్రియ. మీరు ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా ఒక ముఖ్యమంత్రి చేసిన పనిని వచ్చే ముఖ్యమంత్రి దాన్ని కొనసాగిస్తుంటాడు. అప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కానీ ఇక్కడ 5 సంవత్సరాలు కృషి చేసి 32,000 ఎకరాలు 29 గ్రామాల్లో ఉన్నటువంటి ఈ రైతాంగం పాపం వాళ్ళు బాధ్యత. మనం ఒక సెంటు కోసం మనం చాలా గొడవలు పడతాం. అలాంటిది కొన్ని 100 ఎకరాలు కానివ్వండి, ఎన్నెన్న కానివ్వండి, ఇంత 32,000 ఎకరాలు వాళ్ళ త్యాగంగా ఇచ్చినట్లే. అందుకని వాళ్ళని కూడా అభినందించాలి ఈ సందర్భంగా. అందులో ఆ విధంగా తీసుకున్నటువంటి దీన్ని గత ప్రభుత్వం వాళ్ళు శ్మశానం అన్నారు, ఇంకొకటి అన్నారు, జంగిల్ అన్నారు. చివరికి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం వాళ్ళు జంగిల్ చెప్పేశారు. ఆ జంగిల్ క్లియరెన్స్ కూడా దగ్గర 3 నెలలు పట్టింది చెట్లు కొట్టడానికి. అందువల్ల దీన్ని ఆయన చంద్రబాబు నాయుడు గారు చాలా పట్టుదలతోటి, కృషితోటి మన క్యాపిటల్ లేనటువంటి ఈ రాష్ట్రానికి క్యాపిటల్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి 75 సంవత్సరాల వయసులో కూడా ఆయన తపన చూస్తుంటే, అంతకంటే చిన్నవాళ్ళు కూడా 25 ఏళ్ళు కూడా వాళ్ళు చేయలేని పని 75 ఏళ్లలో ఆయన నిరంతరం 24/7 ఆయన కృషి చేస్తూ అందరినీ పరిగెత్తిస్తూ ఈ క్యాపిటల్ బాగా డెవలప్ చేస్తున్నారు. అందులో ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఐకానిక్ టవర్స్ కానివ్వండి, మిగిలినవి కానివ్వండి, వాళ్ళు కొద్దిగా ఈ మధ్య చెప్పిన దాంట్లో కొద్దిగా స్లో ప్రోగ్రెస్ ఉందని చెప్తున్నారు. దాన్ని కూడా మన వాళ్ళు సమీక్షిస్తున్నారు. కానీ అందరూ కూడా దీనికి సహకరించి అనుకున్న విధంగా
2028 కల్లా ఇది పూర్తి చేస్తే ఈ స్పీడ్ తోటి ఇంకా బాగా డెవలప్ అవుతుందని చెప్పేసి మేము బాగా నమ్ముతున్నాం. అందువల్ల చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ వాళ్ళు ఈ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అభిలషిస్తూ వారి కృషిని అభినందిస్తున్నాం. పొట్టి శ్రీరాములు గారి ఏదైతే ఆత్మార్పణ ఉందో దాన్ని స్మరించుకుంటూ ఈ రోజున 125వ జయంతి పురస్కారంగా ఆయన 58 రోజుల దీక్షను గుర్తు చేసుకుంటూ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమం నుంచి? ఒక వయసు జాతికి సంబంధించింది కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ప్రత్యేకంగా మన భాష గురించి, తెలుగు భాష గురించి, తెలుగు రాష్ట్రం ఏర్పాటు చేయడానికి ఆయన చేసిన సేవ ఇట్లాంటిది కాదు. ఎంత సేవ చేసినా ఏం లేదు. అద్భుతమైనది ఘట్టం ఇది. సూపర్. అంటే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా ఆర్థికంగా ఇన్ని ఇబ్బందుల్లో కూడా మీరు చూస్తూ ఉండాలి. అది నాకు తెలిసి వచ్చేటప్పుడు అమరావతి డెవలప్మెంట్ గురించి మీ మాటల్లో ఏం చెప్తారు సార్? ఈ చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళని కాకుండా ప్రతి ఒక్కళ్ళని అందరినీ అన్ని శాఖల్ని అందరినీ సమకూలించి చేస్తున్నారు. అందులో లోకేష్ గారు కూడా మాకు మంచి కోఆపరేషన్ చేశారు. ఇది చేయడం మాత్రం సూపర్ అండి. మా ఒక్కళ్ళు ఈ ఒక్కళ్ళని కాదు, వైశాస్ అని అట్లాంటిది ఏం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తంకి చేసిన ఘనత ఇది. అసలు డెవలప్మెంట్ మీకు ఏమైనా కనిపించింది అంటారు? అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు ఒకటే అంటున్నారు, వీళ్ళు వచ్చినా చేసింది ఏం లేదు అది ఇదని మాట్లాడుతున్నారు కదా. గత 5 ఏళ్లుగా వైసీపీ నాయకుల తీరులో ఎలా ఉంది, ఇప్పుడు ఈ 2 ఏళ్ళ నుంచి ఏమండి గత ప్రభుత్వం వాళ్ళు ఎక్కడ చేసిన పని అక్కడే ఉంచారు. కనీసం ఒక ఏలు కానీ ఒక పుల్ల కానీ ఏం చేసింది కలిసింది లేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కొద్దిగా చేస్తున్నారు. పథకాలలో డబ్బులు పెడుతున్నారు. అన్ని అడ్జస్ట్ చేసుకోవాలి కదా సార్. అన్ని చేసుకోవాలంటే ఎంత కష్టం అవుతుంది. అన్ని సమీకరిస్తేనే కొద్దిగా నిదానంగా పనులు అవుతాయి. అవ్వకుండా ఏం లేదు, అవుతుంది, బ్రహ్మాండంగా అవుతుంది. చేసిన మొత్తం మీద అయితే అమరావతి డెవలప్ చేయాలి, అమరావతిలో పరిశ్రమలు తేవాలి, పెట్టుబడులు తేవాలి, పిల్లలు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసే పరిస్థితి నుంచి మన రాష్ట్రంలోనే ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి రావాలని చెప్పి ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ గారు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళ పనితీరు ఎలా అనిపిస్తుంది? సూపర్ సార్, ఎక్సలెంట్ అండి. గత ప్రభుత్వంలో ఆగిపోయిన కూడా మళ్ళీ పట్టుకొని తీసుకొస్తున్నారు. కొత్త ప్రాజెక్టులు అన్ని తీసుకొస్తున్నారు. ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా చంద్రబాబు నాయుడు గారు సూపర్ అండి, ఎక్సలెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.